నమస్కారం. నిన్నటి నుంచి శ్రీకాళహస్తి ప్రజలు ఒకే విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పిఏగా పనిచేసిన హౌసింగ్ బోర్డు రవి ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఆత్మహత్య, హత్య అనే విషయాలు ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. అతని ఆత్మహత్యకు సంబంధించిన వీడియోలు మనం చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. అతన్ని ఎవరు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు. ఎందుకంటే అతను నిలబడుకుంటే ఫ్యాన్ తగిలేంత హైట్ లో మోకాళ్ళ పైన ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారంటే అది నమ్మశక్యంగా లేదు. నిన్ననే స్పందిస్తామనుకున్నాం గానీ మేము ఏ విషయానైనా అందరి దగ్గర నిజానిజాలు తెలుసుకుని స్పందించే మనస్తత్వం మాది. నిన్నటి నుంచి చాలా మంది దగ్గర చాలా విషయాలు తెలుసుకున్నాం. అన్ని విషయాలు బయటికి చెప్పలేని పరిస్థితి. కానీ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. నిన్నటి నుంచి అతని బాడీని మార్చురీ నుంచి తీసుకెళ్లిన విధానం, వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్న హైప్ ఏదైతే ఉందో, మా సైనికుడు చనిపోయాడు అనే విషయాలు చెప్పుకుంటున్నారు. మనం అనుమానాస్పదంగానే ఉన్నాయి అవన్నీ చూసుకుంటే. పోలీసులు అయితే మీడియాలో మనం చూస్తే ఎవరితోనో అమ్మాయితో పరిచయం ఉంది కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అంటే ఏ అమ్మాయితో మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు? పోలీసులు అనుకుంటే 10 నిమిషాల్లో ఈ కాల్ హిస్టరీ తీయొచ్చు, వాట్సాప్ చాట్ తీస్తే ఏ అమ్మాయితో మాట్లాడుతున్నాడో తెలుస్తుంది కదా. అంటే పెద్ద శక్తులు ఎవరన్నా ఉన్నారా? చెప్పలేనంత పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తులు ఎవరన్నా ఉన్నారనే విషయాలు ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ముఖ్యంగా ఇంకో అనుమానాస్పదంగా ప్రజలందరూ చర్చించుకునే విషయం ఏంటంటే, అతను చనిపోతే అతన్ని కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి కావచ్చు, లేకుంటే అతన్ని మృతదేహానికి నివాళులు అర్పించడానికి ఎమ్మెల్యే గాని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఎవరు వెళ్ళలేదనే విషయం మనం ఇప్పటి వరకు వెళ్ళలేదు. వెళ్ళినట్లు ఎక్కడ మనం ఎక్కడ చూడలేదు. ప్రజలు ఎవరు వెళ్ళినట్లు చెప్పలేదు. ఇది చాలా అనుమానాలుగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ప్రజల మాటగా ఈ ఏం జరిగింది అసలు? మొన్నైతే ఎవరో కార్యకర్త చనిపోతే ఎమ్మెల్యే హడావిడికి వెళ్లి పాడి మోసి, నా కార్యకర్త చనిపోయాడు, నేను పాడి మోసానని చెప్పాడు. మనకి ఎన్ని పనులున్నా, మనం ఢిల్లీలో ఉన్నా, మనకి ఇంపార్టెంట్ కార్యకర్త చనిపోతే ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు వెళ్లి పరామర్శిస్తాం. కానీ ఇతని హత్యలో, అంటే ఇతని ఆత్మహత్య చేసుకున్న చనిపోయిన వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యేకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు అతని కుటుంబానికి వెళ్లి పరామర్శించినట్లు ఎక్కడా చూడలేదంటే ప్రజలందరూ ఏదో జరిగిందనే విషయాన్ని అనుమానాస్పదంగా ఆలోచిస్తున్నారు. అంటే పెద్ద శక్తులు ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చొచ్చు, పోలీసుల రిపోర్టులు మార్చొచ్చు, ఏదైనా మార్చొచ్చు. ప్రజలందరికీ తెలియజేయాలి. పోలీసు అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు నిష్పక్షపాతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి. అంటే పెద్ద శక్తులు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసి నిజానిజాలు బయట రాకుండా చేయొచ్చు. చాలా విషయాలు నిజం దాచిపెడితే దాగేది కాదు కదా నిజాలు. మేం ఆ రవి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నాం. ఆ రవి కుటుంబ సభ్యులైన వాళ్ళ భార్యకి, అంటే ఆడబిడ్డకి మేము చెప్తున్నాం, మీకు ఏ సమయంలో న్యాయం కోసం సపోర్ట్ కావాలన్నా మా జనసేన పార్టీ పూర్తి మద్దతు, సపోర్టు, సహకారం మీకు ఉంటది. ఈ రోజు కాకపోవచ్చు, ఈ రోజైనా లేకపోతే రేపు అధికారంలోకి వచ్చినా మీకు న్యాయం కోసం మా తలుపులు తట్టొచ్చని ఆ ఆడపడుచుకి సవినయంగా మేము మరొకసారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తున్నాం. మా మద్దతు మీ న్యాయం కోసం ఎప్పుడూ ఉంటది. పోలీసు అధికారులకు మరొకసారి తెలియజేస్తున్నాం, ఎంత పెద్ద శక్తులున్నా మీరు అనుకుంటే ఎంతోసేపు కాదు, ప్రజలకి నిజానిజాలు తెలియజేయండి. ఎందువల్ల చనిపోయాడు అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఇమీడియట్ గా దాని కారకులు ఎవరో అరెస్ట్ చేయాలి కదా. అరెస్ట్ చేయకుండా ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, చనిపోయాడంటే బ్లైటెంట్ గా చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో శ్రీకాళహస్తి ప్రజలు లేరు. ఇలాంటి అనుమానాస్పదంగా హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించిన పరిస్థితులు శ్రీకాళహస్తిలో చాలా జరిగాయి ఈ 4.5 సంవత్సరంలో. వీటన్నిటికీ మరో 3 నెలల్లో చర్మగీతం పాడాలని మరొకసారి శ్రీకాళహస్తి ప్రజలకి సవినయంగా కోరుకుంటున్నాను.